ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 58 యెషయా గ్రంథము 11వ వచనం చివరి మాట, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవుని వాగ్దానము మనకు తెలియచేస్తున్నది. గత కాలమంతా నిన్ను కాచి కాపాడి నూతనమైన ఒక మాసంలోనికి ప్రవేశించే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ మాసముకైనా ఆయన వాగ్దానము, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉందువు అని అన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! నిన్ను ఆశీర్వదించు దేవుడు నీతో చెప్తున్నాడు, నీవెప్పుడు కూడా నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉందువు అని అంటూ ఉన్నారు. భక్తిపరుడైనటువంటి ఒక మనుష్యుడు ఒక గ్రామంలో ఒక తోటను తీసుకున్నాడంట. అయితే ఆ తోటలో ఏమాత్రము కూడా మంచినీరు పడక, నీటి ఊట లేక ఆ తోట ఎందుకు ప్రయోజనమైనటువంటి తోటగా మారినదంట. అతనికి చాలా వేదన కలిగింది. ఏమిటి, ఈ తోట ఇంత విలువ ఇచ్చి నేను కొనుక్కుంటే ఎలాంటి ప్రయోజనం లేకుండా నీటి ఊట కనిపించలేదే అని అతడు అనుకున్నాడు. ఒక రాత్రి దేవుని సన్నిధిలో అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు ఆ తోటలో అతనికి ఒక చోటును చూపించాడు. అది మనుషులు వెళ్ళని చోటుగా తుప్పలతో కూడి అది చూడడానికి చాలా అసహ్యకరముగా కనిపించింది. అయితే అతడు ఆ స్థలం దగ్గరకు వెళ్ళి దానిని సరిచేసి అక్కడ బావిని తవ్వమని పనివారికి ఆజ్ఞాపించాడు. కొన్ని అడుగుల లోపలనే మంచి నీటి ఊట కనిపించింది కనుక ఎందుకు ప్రయోజనం లేదనుకున్నటువంటి ఆ తోట సస్యశ్యామలముగా సమృద్ధి అయినటువంటి ఫలాలను, కాయగూరలు ఇచ్చేటువంటి ఒక మంచి తోటగా అతనికి గొప్ప లాభమును తీసుకొని వచ్చింది. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రయోజనము లేకుండా ఉండే మనలను దేవుడు అంటున్నాడు, నీవెప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను, నీరు కట్టిన తోటవలెను ఉంటావని వాగ్దానం చేస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో అంతా ఎండిపోయిన పరిస్థితే కనిపించిందా? ఎందుకు ప్రయోజనము లేదని లోకము నిన్ను గురించి అనుకున్నదా? దేవాతి దేవుడు ఈ దినము నీకిచ్చిన వాగ్దాన ప్రకారము నీవు నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలెను ఉందువని ఆయన అంటున్నాడు. నీ జీవితమును మార్చి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని వాగ్దానమును విశ్వసించి ఆయన సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ వాగ్దానం ప్రకారం నీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, మీరిచ్చిన వాగ్దానం గొప్పది. నీ బిడలను అలా ఆశీర్వదించి దీవించి, ఎప్పుడునూ తండ్రి నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడూ బుగుచుండి నీటి ఊటవలని వారిని చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.